అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి సహాయ చర్యలు చేపడుతున్నాయి. ఒక పక్క ఎస్డీఆర్ఎఫ్, మరో పక్క ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. వాళ్ళు కూడా ముందుండి సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులంతా కూడా ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆటోలు కూడా ఇవన్నీ కూడా వరదలో ముంపులో మునిగిపోయిన పరిస్థితి. వీటినన్నింటిని కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. ఆటో మీదేనా? ఏమైందండి? స్టార్ట్ అవ్వట్లేదండి. సరే 4 రోజుల నుంచి అలాగే నిలబడను. ఇప్పుడు ఇది సిఎన్జీనా పెట్రోల్? సిఎన్జీనా సార్? సిఎన్జీ బండేనండి. 4 రోజుల నుంచి ఇంట్లో పెట్టాము, మొత్తం తడి. సిఎన్జీ బళ్ళు వాటర్లో తడిస్తే పని చేయవు, ఇంకా మళ్ళీ ఇంజన్ అని తిప్పాలంటున్నారు. ఏంటి నిజం? పని చేయట్లేదండి. బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయిపోయింది. అది కంపెనీలో పెడితే చేస్తామంటున్నారు. మరి ఎంతవరకు చేస్తారనేది తెలియదు, చూడాలి. అంటే ఇంజన్ అని తిప్పితే చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది ఖర్చు మొత్తం? ఇంజిన్ అంతా అయితే 25,000 30,000 దాకా అవుతుంది. బ్యాటరీ ఒకటి పనికిరాదని చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుద్ది అనేది. సిఎన్జీ ఆటోలు మొత్తం అన్నింటి పరిస్థితి ఇదేనా? అన్ని బళ్ళు అంతేనండి. నా బండి కాదండి, విజయవాడలో ఎన్ని బళ్ళు ఉంది అన్ని బళ్ళు ఇలాగే తగిలింది. ఓకే, ఇది సిఎన్జీ ఆటోలకు సంబంధించి. ఒకసారి మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా వాళ్ళ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ఏంటి అని, ఎన్ని రోజుల నుంచి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు అన్న చెప్పండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని రోజుల నుంచి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు? గత ఆదివారం నుంచి కూడా ఈ యొక్క విధులు నిర్వహించడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖకు సంబంధించిన వ్యక్తులు, డిపార్ట్మెంట్ సంబంధించి మా పై అధికారుల ఆదేశానుసారం గత ఆదివారం నుంచి కూడా ఈ రిస్క్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని మా యొక్క రెస్క్యూ బోట్స్ను ఉపయోగించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఆహారము, ఫుడ్, నెక్స్ట్ నీటి పంపిణీలో మా వంతు సహకారం అందించడం జరిగింది. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న జాబ్. అది ఇట్లాంటి సమయంలో, వరదల సమయంలో సహాయం చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచి ప్రజలకు సేవ, మా మోటే మెయిన్, వీ సర్వ్ టు సేవ్. మీ సేవే మా కర్తవ్యం. కాబట్టి ప్రజలకు సేవ చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఈ సర్వ్ టు సేవ్, ఈ సేవ చేయడం మాకు చాలా సంతృప్తినిస్తుంది సార్. మీరు ఎంతమందిని తీసుకొచ్చారు బయటకు వరదల నుంచి? మేము బోట్లతో సహాయంతో అయితే ఇంచుమించు 100 మంది పైన తీసుకొచ్చాం సార్. మా బోటు రెస్క్యూ టీం మాది. ఆ బోట్ల సహాయంతో ఒక బోట్ సహాయంతో చాలామంది తీసుకొచ్చాం సార్. అది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో మీరు కూడా కష్టపడుతున్నారు, మీరు కూడా రిస్క్ చేసి వాళ్ళందరినీ కాపాడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఉద్యోగం? ఫుల్ సాటిస్ఫై సార్. ఈ జాబ్ మాకు చాలా సంతోషం ఇస్తుంది సార్. మా పై ఆఫీసుల ద్వారా మేము చేయగలుగుతాం సార్ జాబ్. ఇది చూస్తున్నాం కదా, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు కూడా వాళ్ళంతా కూడా విధుల్లో పాల్గొంటున్నారు. తాము ఎంతోమందిని రక్షిస్తున్నాం వాటర్లో తీసుకొచ్చి. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు. అంటే వరద సహాయ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఇదొక మంచి అవకాశంలాగా ఉంది. చాలామందిని మేము ఇక్కడ నుంచి కాపాడుతున్నాము. మా పై అధికారులు చెప్పిన ఆదేశాలను బట్టి ఇక్కడ మేము వర్క్ చేయడానికి వచ్చాము. ఏదైనా సరే వరదలకు సంబంధించి ఇట్లాంటి విపత్తు పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండడం కూడా తమందరూ కూడా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.